హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత వంట చేస్తూ ఉంది. అయ్యో, ఇక్కడ పని అక్కడే ఉండిపోయింది. చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా పొలం నుంచి రానేలేదు. ఈయన ఎప్పుడొస్తారో ఏంటో అంటూ సీత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మమ్మీ, ఇంకా రావడం లేదేంటి? నాకు డాన్స్ క్లాస్కి టైం అవుతుంది. అలా చిన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో, చిన్ని డ్యాన్స్ క్లాస్కి టైం అవుతుంది. త్వరగా టిఫిన్ చేయాలి, లేకుంటే కంగారు పెట్టేస్తుంది. అలా సీత టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. మమ్మీ త్వరగా రండి మమ్మీ. డాన్స్ క్లాస్కి లేట్ అయితే మళ్ళీ మా టీచర్ తిడతారు. వస్తున్నా చిన్ని. ఇదిగో నీ టీ ఇంకా చపాతీ, త్వరగా తిను. థ్యాంక్ యూ మమ్మీ. నా ఫేవరెట్ చపాతీ చేశారు ఈరోజు. అలా చిన్ని త్వరగా తింటూ ఉంటుంది. అంతలో మున్ని రెడీ అయ్యి చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. చిన్ని, అయ్యో చిన్ని, ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? ఎప్పుడు లేటే. ఏం కాదులే మున్ని, అయినా అప్పుడే డాన్స్ టీచర్ రాదు కదా, నువ్వేం టెన్షన్ పడకు. అలా అంటూ ఇద్దరు రిక్షా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో రిక్షా అతను అక్కడికి వస్తాడు. రెండు పిల్లలు త్వరగా ఎక్కండి, బయలుదేరదాం. మళ్ళీ లేట్ అయితే మీ డాన్స్ టీచర్ తిడతారేమో. ఓకే అంకుల్, పదండి వెళ్దాం. అలా స్టార్ట్ అవుతారు. అలా చిన్ని మున్ని రిక్షా మీద మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. దారిలో ఒక వ్యక్తి రోడ్డుపై అడ్డంగా పడుకొని ఉంటాడు. ఆ రిక్షా అతను బెల్ కొడుతున్నా గానీ పట్టించుకోకుండా అలాగే అతను ఉండిపోతాడు. అలా రిక్షా అతను అరుస్తూ ఉంటాడు. అయినా ఆ వ్యక్తి పట్టించుకోడు. అంకుల్ ఉండండి, మేము చూస్తాం. అలా చిన్ని మున్ని అనుకుంటూ రిక్షా దిగి ఆ వ్యక్తి దగ్గరికి వస్తారు. అంకుల్ ఎవరు మీరు? రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు, లేవండి. అలా చిన్ని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ అతను మాత్రం వినిపించుకోడు. ఇలా కాదు చిన్ని, మనిద్దరం ఒక పని చేద్దాం. మనిద్దరం పట్టుకొని లేపుదాం ఆ వ్యక్తిని. అలా అంటూ వాళ్ళిద్దరూ అతన్ని పట్టుకొని లేపుతారు. ఎవరు పిల్లలు మీరు? అరే, నేను మా ఇంటి దగ్గర పడుకొని ఉంటే నన్ను లేపుతున్నారు. అయ్యో అంకుల్, మీరు రోడ్డుపై పడుకున్నారు, మా దారికి అడ్డంగా ఉన్నారు, లేవండి. అవునా, సారీ పిల్లలు, నేను ఇప్పుడే లేస్తాను. అలా అతను లేచి పక్కకు తప్పుకుంటాడు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, బాయ్. మళ్ళీ చిన్ని మున్ని ఇద్దరు రిక్షా ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతలో డాన్స్ క్లాస్ వస్తుంది. దిగండి పిల్లలు, మీ డాన్స్ క్లాస్ వచ్చేసింది అంటూ రిక్షా అతను పిల్లలకి చెప్తాడు. చిన్ని మున్ని ఇద్దరు రిక్షా దిగి క్లాస్లోకి వెళ్తారు. డాన్స్ క్లాస్లో ఆల్రెడీ పిల్లలందరూ వచ్చి ఉంటారు. చిన్ని, అందరూ వచ్చేసారు. మనమే లేట్ చేసాం ఈరోజు. డాన్స్ టీచర్ తిడతారేమో చిన్ని. నువ్వేం భయపడకు మున్ని, ఏం కాదులే. లేట్ అయింది ఏంటని అడిగితే రోడ్డుపై జరిగింది చెప్దాం. అలా చిన్ని ధైర్యంగా అంటుంది. అంతలో డాన్స్ టీచర్ చిన్ని మున్ని వాళ్ళని చూస్తారు. హరి, ఏం చిన్ని ఈరోజు లేట్ అయింది? ఈరోజు త్వరగా రమ్మని చెప్పాను కదా అందరినీ. లేటుగా వస్తే పనిష్మెంట్ కూడా ఇస్తా అని చెప్పాను, అయినా భయం లేకుండా లేటుగా వచ్చారు. అలా టీచర్ తిడుతూ ఉంటారు. చిన్ని మున్ని ఇద్దరు ఒక్కసారిగా సారీ టీచర్, ఒక్కసారికి క్షమించండి. సరే, లోపలికి రండి. మీ పొజిషన్స్లో నుంచోండి. అలా అనగానే చిన్ని మున్ని ఇద్దరు లోపలికి వెళ్తారు. వాళ్ళ పొజిషన్స్లో నుంచుంటారు. పిల్లలు అందరూ రెడీనా? విఘ్నేశ్వర శ్లోకంతో స్టార్ట్ చేద్దామా? ఓకే టీచర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.
అలా పిల్లలందరూ ప్రార్థన పాడుతారు. సరే పిల్లలు, ఇక ఇప్పుడు స్టెప్స్ చూపిస్తాను. 1 2 3 4 5 6. అలా డాన్స్ టీచర్ స్టెప్స్ చూపిస్తూ ఉంటారు. అదే అయ్యో ఏంటిది ఇలా ఉంది? అయ్యో ఏంటి మున్ని, ఈ స్టెప్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మనకి వస్తాయంటావా? మాట్లాడకు చిన్ని, స్టెప్స్ చూడకపోతే డాన్స్ టీచర్ కి కోపం వస్తుంది. ఇంతలో డాన్స్ టీచర్ మున్ని మాట్లాడడం చూస్తారు. అరే ఏంటి మున్ని, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను స్టెప్స్ చూపిస్తున్నాను కదా. నేనేం చూపించాను? ఒకసారి చూపించు. అలా టీచర్ కోపంగా మున్నిని అడుగుతారు. టీచర్, అది నేను చూశాను కానీ నాకేం అర్థం కాలేదు టీచర్. అప్పుడు టీచర్కి చాలా కోపం వస్తుంది. అవునా, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. అలా టీచర్ గట్టిగా అరుస్తారు. టీచర్ నాకు కూడా అర్థం కాలేదు. అప్పుడు పిల్లలందరూ కూడా మాకు కూడా అర్థం కాలేదని అరుస్తూ ఉంటారు. టీచర్ మాకు కూడా అర్థం కాలేదు. ఓ టీచర్, మాకు కూడా అర్థం కాలేదు. ఓ అలాగా, సరే అయితే నేను మళ్ళీ చూపిస్తాను. మున్ని లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడైనా ఎవరు మాట్లాడకుండా చూడండి. అందరూ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. అలా టీచర్ మళ్ళీ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటారు. పిల్లలందరూ చక్కగా చూస్తూ డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.